హాయ్! భీమవరం దగ్గరున్న గణపురంలో దండుమారమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందనమాట. రేపటితో ఆఖరు 7వ తారీఖు అఖండ అన్న సమారాధన. భీమవరంలో జనవరిలో జరిగింది కదా మావుళ్ళమ్మ తల్లిది. అలాగే ప్రతి సంవత్సరం గణపురంలో కూడా దండుమారమ్మ తల్లి జాతర అయితే జరుగుతుంది. ఇది 200 ఏళ్ల క్రితం రెడ్డి రాజులు గణపురాన్ని పరిపాలించినప్పుడు అమ్మవారికి ఈ గుడి అయితే కట్టించారనమాట. ఈ గుడి అలా శిథిలావస్థలో ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేయించుకుని ఇప్పుడున్న స్టేజ్కి అయితే తీసుకొచ్చుకున్నారు గుడిని. అమ్మవారు అయితే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఏ కోరిక కోరినా తీర్చే తల్లి. ప్రతి ఒక్కళ్ళు అంతే నమ్ముతారు అమ్మవారిని. ఇక్కడి జాతర జరిగిన రోజులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టుకుని దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. ఇక్కడ మా గుమ్మం ముందే షాపులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే అమ్మవారి టెంపుల్కి మా ఇల్లు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. సో గుమ్మం ముందే మాకు షాప్స్ అవి ఉంటాయి. లైటింగ్ అది ఈవినింగ్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా జనాలు, చాలా కోలాహలంగా చాలా అట్టహాసంగా ఉంటుంది. అమ్మవారి గుడి దగ్గర వారం రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇది హాస్య నాటకాలు కానీ, లేకపోతే భరతనాట్యం కానీ, మ్యూజికల్ నైట్స్ అని, జబర్దస్త్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్స్, కామెడీ షోస్, డిస్కో డాన్స్లు, బుర్ర కథలు అంటారు కదా అవి, లేదు అంటే తెల్లవార్లు కూర్చుని పాటలు పాడడము ఇవన్నీ చేస్తారనమాట. ఇక్కడ మా వారు చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చేసారు. ఇక్కడ జీడిపప్పాక అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి కట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడైతే ముగ్గురు వచ్చారు మా వారితో పాటు, వాళ్ళైతే కూర్చుని లాగించేస్తున్నారు. ఇక్కడ జీళ్ళు కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేశారు. యాక్చువల్గా జాతర ఇవన్నీ అంటే జీళ్ళు కంపల్సరీ కదా. ఇక్కడ చూసారా జీడిపప్పు పాకం తింటూ ఆయన మాట్లాడుతున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయన. ఇంకొక ఆయన కూడా ఉన్నారు చూడండి. వీళ్ళైతే అక్కడ జీడిపప్పు పాకం అప్పటికప్పుడు తీసుకుని ఫ్రెష్గా తినేశారనమాట. ఆ తర్వాత సరదాగా మిగతా అన్నీ కూడా చూస్తున్నాము. అప్పుడే ఉల్లి పకోడీ కూడా వేశారు. సో ఇక్కడ అన్నీ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేస్తారనమాట. సేల్ అలా అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ చూసారా ఇది వేసనపప్పు పచ్చు ఎంత బాగుందో, చూడగానే తినేయాలనిపించింది కానీ తీసుకోలేదులేండి. ఇక్కడ ఖర్జూర పళ్ళు 2 డేస్కి ఒకసారి ఫ్రెష్ స్టాక్ వస్తూనే ఉంటుంది. అలా ఇక్కడ 2 షాప్స్ ఉన్నాయన్నమాట. 2 షాప్స్ ముందు 2 షాప్స్ ముందు కూడా జనం అప్పటిదాకా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ గాసామాల కొట్టు చాలా వెరైటీ అయితే ఉంటుంది. చిన్న షాపులను మనం తీసేయక్కర్లేదు. పెద్ద షాపుల్లో ఏదైతే ఐటమ్ ఉంటుందో ఇక్కడ చిన్న షాప్స్ వాళ్ళు కూడా అదే ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ విత్ లో ప్రైస్. ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా కూడా 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఆర్ 50 రూపీస్. కొన్ని షాప్స్ అయితే ఓన్లీ 100 రూపీస్, అంతకు మించి అయితే ఏమీ లేవు. జనాలు చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. చిరు వ్యాపారులు కదా, చాలా కష్టపడతారు పొద్దు నుంచి రాత్రి దాకా కూడా. మార్నింగ్ ఎప్పుడో 9:30 ఆ టైంకి షాప్స్ ఓపెన్ చేస్తారు. మధ్యలో లంచ్ బ్రేక్లో వెళ్తారు. నైట్ 11:30 వరకు కూడా ఇక్కడ ఇలా సేల్ చేస్తూనే ఉంటారనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీధంతా కూడా ఎంత సరదాగా ఉంటుందో. మేము అలా సరదాగా వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి, సోడా తాగేసి, బజ్జీలు తినేసి ఇవన్నీ చేసుకుంటూ సరదాగా ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ 10:30 అరౌండ్ 11 ఆ టైంకి షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ చూసారా బొమ్మల షాపులు అండ్ చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేని వాళ్ళు ఇలాంటి షాపుల్లో తీసేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి మెయిన్ వీడియో తీసే టైంకి 10:30 అరౌండ్ 10:45 అయింది. సో ఆ టైంలో షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ క్లోజ్ చేసి పాపం అక్కడే అదే దోమల్లో పడుకుంటారండి వాళ్ళు. అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు, ఆ దోమలతోనే అలా పడుకుంటారు. కానీ భలే జాలనిపిస్తుంది కదా. ఇదండి, బాయ్.